ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సూర్య భగవానుడి కుటుంబంలో అంటే ఆ సూర్యుడి కుటుంబంలో బుధుణ్ణి శుక్రుణ్ణి మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాలకు కూడా ఉపగ్రహాలున్నాయి మనకు తెలుసు. భూమికి చంద్రుడు, అంగారకుడి ఫోబోస్, డైమోస్, అలాగే బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు చాలా ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మామూలుగా గ్రహణాలు పడుతూ ఉంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. మరి గ్రహణం పట్టడం అంటే ఒక మంచిది కానిది అని చెబుతూ ఉంటారు. గ్రహణం అనేది ఒక నెగిటివ్ అర్థం వచ్చేలా వాడుతూ ఉంటాం. మరి గ్రహణం వల్ల ప్రభావం కనిపిస్తుందా? గ్రహణ పరిస్థితులు విచిత్రంగా ఉంటాయా? అంటే ఈ కోణంలో చూస్తే అంటే సూర్యగ్రహణానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? సూర్యగ్రహణానికి మనిషి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? దీనివల్ల అసలు జరిగేదేమిటి? సూర్యగ్రహణం వల్ల మనిషి జీవితానికి ఏమైనా చెప్పదలుచుకుందా? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. అయితే భూమి విషయంలో చూస్తే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు పాక్షికంగానో పూర్తిగానో కనిపించడు. మరి ఈ యొక్క ఖగోళ అద్భుతాన్ని సూర్యగ్రహణం అని పిలుస్తూ ఉంటాం. మరి సూర్యుడు చంద్రుడికి భూమికి మధ్యకి రావడం వల్ల మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది మనకు తెలుసు. మరో కోణంలో ఈ విషయాన్ని చూస్తే చంద్రుడికి సూర్యగ్రహణం అవుతుంది. గ్రహణాలు భూమి మీద వచ్చినా కూడా ఇతర గ్రహాల మీద వచ్చినా మనిషి ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సత్యాన్వేషణలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయనే సందేశం వీటిలో ఇమిడి ఉందట. అవాంతరాలు ఎదురైనా కూడా అవి చాలా తాత్కాలికమే. అంటే ఈ గ్రహణాల్లాగా సత్యం నిత్యంగా వెలుగుతూ ఉంటుందని గ్రహణాలు మనకు తెలియజేస్తాయట. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో మనం ఎంతో సహనంతో అచంచలమైన విశ్వాసంతో ఉంటే ఆటంకాలన్నీ వాటంతటవే పక్కకి తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు పండితులు సైతం. అంటే ఆటంకాలు వచ్చినా కూడా అవి సత్వరమే తొలగిపోయి మంచి రోజులు వస్తాయి, మంచి జరుగుతుంది అనేది దాని అర్థం అని చెబుతూ ఉన్నారు. అంటే ఎంతో వ్యతిరేకత చూపించి, ఎంతో వ్యతిరేకార్థంతో పిలువబడి, ఎంతో నెగిటివ్ వైబ్రేషన్తో ఉండే గ్రహణం అనే పదం వెనక కూడా ఇంత సందేశం ఇమిడి ఉందన్నమాట. గ్రహణ సందేశం అంటే బహుశా ఇదే కాబోసు. మన పండిత శ్రేష్ఠులు సైతం ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి గ్రహణంలాగా అని ఈ విషయం తెలియజెప్పబడుతూ ఉందన్నమాట. ఇక మరిన్ని ఇలాంటి డివోషనల్ అప్డేట్స్ కోసం ప్రభాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.